హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఈరోజు వచ్చేసి నేను ప్లేటెడ్ షార్ట్ ఫ్రాక్ అనేది కుట్టాను. 8, 9, 10 ఇయర్స్ గర్ల్స్కి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే కావాల్సిన వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది శారీ అనమాట. రెడ్ కలర్ లైనింగ్ తీసుకున్నాను బాడీకి. తర్వాత బాటమ్ కోసం నేవీ బ్లూ కలర్ లైనింగ్ తీసుకున్నాను. ఇది శారీ తీసుకున్నాను. ఇందులో నుంచి నేను 2 మీటర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. 2 మీటర్స్ సపరేట్గా బాటమ్ కోసం బ్లౌజ్ పీస్ అనేది 1 మీటర్ ఉంటుంది. అది వచ్చేసి నేను బాడీ కోసం యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్స్ మీద మనకు ఎలా సరిపోతుంది బాడీ పార్ట్కి అనేది లెంత్ విడ్త్ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మనము మెజర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఫోల్డింగ్స్ మీద 20 ఇంచెస్ విడ్త్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ చేసేసాను. వీడియో అనేది స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో మిస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న 4 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా మర్చుకున్నాను. చూడండి, 14 ఇంచెస్ కరెక్ట్గా మనము మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదని 14 ఇంచెస్ చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు. తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు షోల్డర్ టు నెక్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్కి పెట్టుకోవాలి. తర్వాత యామ్ హోల్ వచ్చేసి సేమ్ నెక్కు షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో యామ్ హోల్ కూడా 5.5 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ కర్వ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసి ఇలా మనము యామ్ హోల్ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా స్ట్రైట్గా చూసుకోకూడదు, ఇలా చూసుకొని క్రాస్గా 5 ఇంచెస్ లెంత్ అనేది ఫ్రంట్కి పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది చూద్దాము. 8 ఇంచెస్ చెస్ట్ లూజ్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ పెట్టుకోవాలి. వేస్ట్ లూజ్ కూడా సేమ్ అంతే పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి మనకి సేమ్ 10 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఈ కింద 3/4 ఇంచు క్రాస్ తీసుకోండి, అప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మొత్తం రెడీ అయిపోయింది కదా. బాడీ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనము యామ్ హోల్ దగ్గర, తర్వాత సైడ్స్ కట్ చేసుకోవాలి. నెక్ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ఓపెన్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి సపరేట్ చేసేసుకొని తర్వాత బ్యాక్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము. 5 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా మనము. ఇలా నెక్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి. లూజ్ అనేది లేకుండా స్లీవ్స్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ మనము నెక్ ఎంతైతే పెట్టుకున్నామో అంత కట్ చేసుకోవాలి. మనము ఇక్కడ నేను 3 ఇంచెస్ అయితే పెట్టేసుకుని కట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఓపెన్ అనేది పెట్టేసుకుంటున్నాను. హుక్స్ కానీ లేదా జిబ్ కానీ పెట్టేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి బాడీ పార్ట్ కోసం. ఇక్కడ మనకి కొంచెం పార్డన్ వచ్చింది కదా, ఆ పార్డన్ అనేది కట్ చేసుకోవాలి.
తర్వాత ఈ క్లాత్ని నీట్గా ఈక్వల్గా ఉండేలా చూసుకొని 4 ఫోల్డింగ్స్ మీద మర్చుకొని కరెక్ట్గా ఎలాగైతే సరిపోతుందో అలా మనం ఒక 1/2 ఇంచు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చాలా క్లాత్ అనేది ఉంది, అందుకు కరెక్ట్గా ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మీరు చూసుకొని నీట్గా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నెక్ మాత్రం కట్ చేయలేదు. ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. తర్వాత బాటమ్ తీసుకున్నాను. స్లీవ్స్ తర్వాత కటింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ బాటమ్ అయితే ఇలా డిజైన్ వచ్చింది. క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఈక్వల్గా మనము మర్చుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ మీద మడత పెట్టుకున్న తర్వాత మనకు లెంత్ అనేది షార్ట్ ఫ్రాక్కి 42 ఇంచెస్ అయితే సరిపోతుంది. 42 ఇంచెస్ అంటే మనకి 14 ఇంచెస్ బాడీ పార్ట్ కోసం వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఇంకా మిగిలింది వచ్చేసి ఇక్కడ 28 ఇంచెస్. 28 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని నేను ఖర్చు కోసం 30 ఇంచెస్ లెంత్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 30 ఇంచెస్ వరకు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను ప్లేట్స్ పెట్టేస్తున్నాను కాబట్టి మనము బాటమ్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు, ఓన్లీ లెంత్ ఒకటి కట్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా మనము 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ అయితే ఉందండి, చెప్పాను మళ్ళీ. ఇక్కడైతే 2 మీటర్స్ అయితే నేను లైనింగ్ తీసుకుని మనకి 30 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ కానీ ఒక 2 ఇంచెస్ తగ్గించేసి 28 ఇంచెస్ పెట్టేసుకుంటే లైనింగ్ సరిపోతుంది. చూడండి సైడ్స్ అయితే ఈక్వల్గా లేదు, అందువల్ల నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. మనకి లైనింగ్ కూడా బాటమ్ కోసం రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్. తర్వాత ఇక్కడ నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ మనము 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని మర్చుకోవాలి. లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 4.5 లెంత్ అయితే సరిపోతుంది. సో అందువల్ల నేను 5.5 తీసుకున్నాను. తర్వాత డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత లెంత్ 7.5కి మార్క్ చేసుకొని తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మనము స్లీవ్ షేప్ మార్క్ చేసుకోవాలి. తర్వాత లూజ్ వచ్చేసి మన 10 ఇయర్స్ గర్ల్స్కి అయితే 4.5 పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. స్లీవ్స్ అయితే మనకి కటింగ్ రెడీ అయిపోయింది. ఇలా మిడిల్లోగా కట్స్ పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ మనము లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ సైడు లోతు తీసేసుకొని తీసుకున్న సైడు చిన్న కట్స్ పెట్టేసుకోండి గుర్తు కోసం. ఇక్కడ చూడండి పార్డన్ అనేది నాకు పెద్దగా వచ్చింది. ఇదైతే వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కరెక్ట్గా సరిపోతుంది. విడ్త్ అనేది 5.5. లెంత్ అనేది సరిపోకపోతే మనము జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను జాయింటింగ్ అయితే చేసేసుకుంటాను, కొంచెం తక్కువ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలని చూద్దాము. ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి తర్వాత లైనింగ్ పెట్టేసుకున్నాను. నెక్ నుంచి మొత్తం నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నెక్ అనేది నేను డిజైన్ చేస్తున్నా కాబట్టి నెక్ అనేది పై వైపు తిప్పేయకుండా ఇలాగే డైరెక్ట్గా లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి.
చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి. ఇక నేను షోల్డర్ దగ్గర మీడియం పెట్టి ఇలా మనము షేప్ మార్కింగ్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. నీట్గా ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. లెంత్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ ఉండే విధంగా పెట్టేసుకోండి. చూడండి క్లాత్ అనేది నాకు ఈ డిజైన్ క్లాత్ అనేది లేదనేసి చిన్న చిన్న పార్డన్ పీసెస్తో ఇలా నేను జాయింట్ చేసేసుకున్నాను. ఇలా నెక్ దగ్గర ఇలా పెట్టేసి మనము ఈ డిజైన్ క్లాత్ అనేది నాకు 7 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఈ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చేతి వేళ్ళతో మనం ప్రెస్ చేయడం వల్ల నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ క్లాత్ అనేది కరెక్ట్గా పైవైపు నీట్గా తిరుగుతుంది. చూడండి ఇలా మనము పైవైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ నెక్ అయితే రెడీ చేసేసాను. తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చూడండి ఇక్కడ కింద నేను డిజైన్ చేయడానికి ఒక పేపర్ అయితే తీసుకున్నాను. పేపర్ తీసుకొని హెచ్చులు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి. ఓన్లీ డిజైన్ కోసం ఎంత అని క్లాత్ మెజర్స్ ఏం అవసరం ఉండదు. క్లాత్ ఒక పేపర్ అయితే తీసేసుకొని ఇలా మనము 5.5కి షోల్డర్ పెట్టేసుకొని తర్వాత యామ్ హోల్ కూడా 5.5 పెట్టేసుకొని 5.5కి ఇలా మార్క్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్కి అయితే మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్, నెక్ విడ్త్కి 2.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత రౌండ్ షేప్ మార్క్ చేసేసుకోండి. ఓన్లీ డిజైన్ షేప్ కోసం నేను ఇలా చేస్తున్నాను. యామ్ హోల్ కూడా కర్వ్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి స్ట్రైట్గా నుంచి 5.5 కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ యామ్ హోల్ కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే 2.5కి పెట్టేసుకుంటున్నాను గ్యాప్ అనేది. ఇక్కడ చూడండి 5.5కి ఇలా ఈ 5.5 నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ నేను రౌండ్గా వచ్చేలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను లెంత్ అనేది. ఈ పాయింట్స్ని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసేసుకోండి. ఇలా మనము నీట్గా డిజైన్ కోసం పేపర్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని పెట్టేసి మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి ఈ కార్నర్ నుంచి చివరి కార్నర్ వరకు ఇలా మనము మార్క్ చేసుకోవాలి. చూడండి డిజైన్ కోసం మనకి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి ఇలా పెట్టేసి మనము క్లాత్ కరెక్ట్గా సరిపోయేలా కట్ చేసుకున్నాను నేను ఇక్కడైతే.
లైనింగ్ పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనము పై వైపున పెట్టేసి లైనింగ్ని స్టిచ్ చేసి లోపల వైపుకు తిప్పేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతటిని నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, పై వైపుకు తిప్పేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి, అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తిప్పేసుకొని పై వైపున స్టిచ్చింగ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పైన ఉన్న డిజైన్ క్లాత్ 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని మిడిల్కి ఇలా మార్క్ చేసుకుని నేను ఈ ప్యారెట్ అనేది ఖచ్చితంగా ఆ మిడిల్కి ఉండేలా పెట్టేసుకుంటున్నాను. డిజైన్ అనేది 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా పైన డిజైను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. కింద వేసుకున్న తర్వాత మీరు లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదు, సింపుల్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ వేసిన తర్వాత చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కూడా నేను ఉక్స్ కాజా పట్టి అనేవి స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత మనం ఒక 2 ఇంచెస్ మనము క్లోజింగ్ చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టిని పెట్టేసి రెండింటిని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాటంకి ప్లేట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. నేను 1 మీటర్ ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి మనకి తక్కువగానే వస్తాయి ప్లేట్స్ అనేవి. సో అందువల్ల ఒక 2 ఇంచెస్ నేను విడ్త్తో ప్లేట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. క్లాత్ అనేది కొంచెం జారిపోతుంటుంది, కొంచెం జాగ్రత్తగా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ప్లేట్స్ అనేవి పెట్టేసుకోండి. మీకు మార్క్ చేసుకొని కూడా ఇలా ప్లేట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే చూడండి, ఇలా నేను ప్లేట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ కూడా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని బాటమ్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ సరిపోయే విధంగా మనము ప్లేట్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్ వేస్ట్, తర్వాత బాడీ పార్ట్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అటాచ్ చేసేసుకున్నాం. ఫ్రంట్ కూడా నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసుకుని స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి. టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. చాలా రోజుల వరకు స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయి.
చూడండి ఫ్రెండ్స్, షోల్డర్స్ అయితే మనం జాయింట్ చేసుకున్నాము. ఇక నేను జాయింటింగ్ చేసేసాను. చివర్లో లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ మిడిల్కి ఒక చిన్న కట్స్ పెట్టేసుకొని మనకి సరిపోతుంది అనుకుంటే చివరి నుంచి అటాచ్ చేయండి. లేదా సరిపోదని మనకు డౌట్ అనేది వస్తే మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసేసుకోండి. అటువైపు కూడా మనము ఇలా తిప్పేసుకొని ఇంకొక పార్ట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. 2 స్టిచెస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం స్లీవ్స్కి, షోల్డర్స్కి, సైడ్స్ జాయింటింగ్స్ మొత్తానికి 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా. ఇలా రెండు వైపులా నేను స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చివరిలో ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చివరి వరకు కాకుండా ఈ బార్డు పార్ట్కి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. కింద 2 ఇంచెస్ వదులుకొని ఇలా చివరిలో నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ మొత్తం కంప్లీట్గా మెజర్ చూసుకొని ఫిట్టింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ నేను ఈ 4ని కింద బాటమ్స్ 4 పీసెస్ని ఇలా 2 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ చేసి తర్వాత లైనింగ్ని పక్కకు పెట్టేసి తర్వాత సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సపరేట్గా అటాచ్ చేసేసుకున్నాము. తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ 2 ఇంచెస్ వరకు అలాగే నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ తర్వాత లైనింగ్ని సపరేట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా సైడ్స్ క్లాత్ అనేది ఈక్వల్గా లేకపోతే పీస్లు అనేవి ఉంటే నీట్గా ఫినిషింగ్ చేసేసుకోండి. చిన్న చిన్న థ్రెడ్స్ ఇలాంటివి ఉంటే అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా చిన్న కట్స్ ఒక 1/2 ఇంచ్ పైన చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో సింపుల్గా మనకి ఎంత తొందరగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.